హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లాలెస్ మిన్ను ఆఫీషియల్. తమ్ముడు తెలుసు కదా, సౌండ్ పెట్టి గిప్ అని కుదిరితే సో ఇవాళటి బ్లాగ్ ఏంటంటే ఛాలెంజ్ వీడియో. అంటే నాకు చాలా డిఎమ్స్ వచ్చాయన్నమాట ఇన్స్టాగ్రామ్లో. చెప్పు. మస్తు మంది అడిగారు ఫుడ్ ఛాలెంజ్ చేయరు అని చెప్పి. సో అందుకే చాలామంది శ్రీతో చేయమన్నారు, బట్ ఆయన బిజీ ఉంటాడు కాబట్టి నన్ను పట్టుకొని వచ్చారు పని పాట లేదు వచ్చినాయి. సో అట్లా పెడతారు అంటే వచ్చిన అంతే. ఓకే, సో నా ప్రీవియస్ వీడియో ఉంది కదా, సో అది ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి. అండ్ అంటిల్ దెన్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. చాజా చాజా వావ్ బ్యూటిఫుల్ టడా. సో మేము ఫస్ట్ ఛాలెంజ్ కాబట్టి బిర్యానీ అనుకున్నాము, బిర్యానీతో చేద్దాం అనుకున్నాం. బేసిక్గా అందరికీ ఇష్టం బిర్యానీ అంటే, ఇక మా ఇద్దరికి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట బిర్యానీ. నాకైతే మస్తు ఇష్టం. బేసిక్గా థింగ్ ఏంటంటే ఇవాళ ఫ్రైడే, ఇంట్లో ఎవరికి తెలియదు మేము తింటున్నాం అని చెప్పి. సో అది, సో స్టార్ట్ చేద్దామా? సో ఇద్దరికి ఈక్వల్ ఉంది చూసుకోండి. ఎవరు గెలుస్తారు? నేనే గెలుస్తాను. ఆయననే గెలుస్తాను, ఎందుకని నేను అంతా తిండిపోతున్నా. అంటే నన్ను తిండిపోతాను కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే నేను నా పర్సనాలిటీ చూస్తేనే మీకు తెలిసి ఉంటుంది నేను ఎంత తింటాను. అరే తిండితోటి కాదు, బిర్యానీ అలా బట్టలు చింపుకొని తినేసేయాల. తిండితోటి కాదు, బిర్యానీ అలా బట్టలు చింపుకొని ఓకే స్టార్ట్ చేద్దామా? సో గైస్ ఆగుజరా, ఏయ్ ముఖం బిర్యానీ పెట్టి 3, 2, 1 చెప్పొద్దా గాయస్? తింటనే ఉంటే తిండిపోతాను లెక్క. 3, 2, 1 చెప్పొద్దా గాయస్? తింటనే ఉంటే తిండిపోతాను లెక్క. సో యాక్చువల్లీ ఈ బిర్యానీ శ్రీ తెచ్చిండు, పాపం ఆయననే మిస్ అవుతుండు. బిట్వీన్ ఈరోజు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయి. ఫ్రైడే కాబట్టి ఆపుతావా? ఇవాళ ఫ్రైడే కాబట్టి అని తినడు బిర్యానీ, మా కోసం తెచ్చిండు. సో స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 స్టార్ట్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎక్కడికి బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తే మనకు పొద్దున్నాక ఫోన్లో వస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పిల్లది కాదు, పిల్లదే కాదు. मेरे को मैं बच्चे से ज़्यादा बात नहीं करता, मेरे को बच्चा नहीं है पहली बात तो. मैं आई एम लॉयल टू माई फ्रेंड्स. मैं नाटक करूँगा. నీలే వావ్ బ్యూటిఫుల్ తెచ్చిన నీళ్ళంటే నువ్వు పెదాయిను కదా, తెచ్చిన నీళ్ళంటే నువ్వు పెదాయిను కదా. ఫుల్ అయినా ఛాలెంజ్ చేస్తున్నాం. ఓకే, విన్ అయిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి? అది చెప్పకుండానే తినడం స్టార్ట్ చేసిండు. అట్లా తిండొస్తే తినకుండా ఇంకేం చేస్తాం? అది గిట్ట బిర్యానీ మీది కదా. సరే చెప్పు, ఏంది విన్ అయిన వాళ్ళు? 25 డిప్స్ కొట్టాలి.
డిప్స్ కొడతాం గాయస్. కానీ ఏంటంటే ఒకవేళ నేను విన్ అయితే, ఒకవేళ మనీ ఓడిపోతే ఆయన ఓటేది యాడ్ చేస్తుందా, నేను ఓటేది అయితే యాడ్ చేయలేను గాయస్. సారీ గైస్. నేను ఎవరు కొత్త మనిషి అని అనుకుంటున్నారు. నేను మీకు ఇంట్రడ్యూస్ చేయలేదుగా, మా అన్న వాళ్ళ కొడుకు. ఇంట్రొడక్షన్ గిట్ట చూడు ఎప్పుడు చూస్తాము, మొత్తం అయిపోయి వచ్చినాక ఇంట్రొడక్షన్. సరే గాయస్, నేను చెప్పాలి అట్లీస్ట్ అయినంతలైనా చెప్పుకోవాలి కదా. నా గురించి ఏం చెప్తాను, నీ బ్లాగ్ ఇది. మీరు జగతినొచ్చు కదా. ఫస్ట్ టైం ఇంత ఫాస్ట్గా తిన్నది ఇదే. అయిపోయింది. సో చూడు ఎవడుందో. ఆల్రెడీ చెప్పినా కదా ఐస్, ఐఎమ్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ తిండి బూత్. ఇంతగానం తిండి ఫస్ట్ టైం ఇంత ఫాస్ట్గా తినడం తెలుసా. నేను బిర్యానీ ఎట్లయినా తింటా అంతే ఐస్. ఇట్లా ఒక్కొక్క ముద్దను ఆస్వాదించుకుంటే తింటే మజా వస్తుంది. ఇది మసాలా. యాక్చువల్ చెప్పాలంటే బేసిక్గా నేను విన్ అయినా, ఎందుకంటే అయిపోయింది. ఇది మసాలా ఎట్లా తింటారు. ఓకే, సో మనీయే విన్ అయిండు కాబట్టి డిప్స్ కొడతా. అరే విన్ అయ్యాలని చెప్పినా కదా, అంటే విన్ అయిన వాళ్ళు కొట్టాలా? నేను అదే చెప్పిన. అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే నువ్వు నచ్చవి. అయితే ఈయన కొడతాడు ఇప్పుడు. ఇప్పుడు తిన్న తరగ కొట్టాలా. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా చేస్తాం. చేస్తావా? చేసాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అంటిల్ దెన్ అంతే గైస్, బై గైస్, లవ్ యూ గైస్, షేర్. టాటా.